అన్నమయ్య జిల్లాలో బీఆర్కే న్యూస్ కథనాలతో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. తంబెల్లపల్లి పరిధిలోని బి కొత్తకోట 59వ సర్వే నెంబర్లో జరిగిన అవకతవకలపై సబ్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. కమిటీ ఏర్పాటుకు ఆదేశించారు. ఇక రెవెన్యూ సిబ్బందితో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. 1971లో 8 మంది భూ పంపిణీ కార్యక్రమంలో పట్టాలు పంపిణీ చేశారు. ఎవరి పట్టాలు రద్దు చేయకుండానే గత ప్రభుత్వ హయాంలో పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. 2023లో ఫ్రీ హోల్డ్ కింద దరఖాస్తు పట్టాదారులుగా మారిన వ్యక్తులు స్థానికంగా వ్యవసాయం చేపట్టినా అవేవి పట్టించుకోకుండా పట్టాల పంపిణీని గత ప్రభుత్వం చేపట్టింది. 59 సర్వే నెంబర్లో అనధికారికంగా పట్టాల మంజూరు చేసి లబ్ధి కోసం వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇక 970 మందికి పైగా పట్టాలకు రంగం సిద్ధం చేసి లబ్ధి పొందారు వైసీపీ నేతలు. నకిలీ పట్టాల భాగోతంపై పలుమార్లు బీఆర్కే న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనిపై సబ్ కలెక్టర్ స్పందించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీ ఏర్పాటుకు ఆదేశించారు. మొత్తం చెప్తే ఎక్కడ లోపల పెట్టేసి ఇంకా ఏమున్నాయి ఇక్కడ ఎఫ్ఎంబీలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపి ఫోన్ ద్వారా అందిస్తారు. గోపి, తంబెల్లపల్లి పరిధిలో బి కొత్తకోట పరిధిలో నకిలీ పట్టాలు తహసీల్దార్ జారీ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, మొత్తం మీద అంటే అన్నమయ్య జిల్లా తంబెల్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. తహసీల్దార్ల కాడ నుంచి కింది స్థాయిలో ఉన్న ఆర్ఐలు కావచ్చు, లేదంటే విఆర్ఓలు కావచ్చు, వీళ్ళందరూ కూడా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడడం జరిగింది. తహసీల్దార్ల అండదండలతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగింది. అయితే వరుస కథనాలు అంటే బీఆర్కే న్యూస్ లో మనం గత వారం రోజుల నుంచి కూడా బి కొత్తకోటలో జరిగినటువంటి భూ అక్రమాలు, భూ పంపిణీకి సంబంధించి కావచ్చు, లేదంటే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి దాదాపుగా 3 రోజుల క్రితం కూడా మనం వరుస కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఒక తహసీల్దార్ చేసినటువంటి ఘనకార్యం కారణంగా దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రజల నుంచి కూడా అప్పనంగా దోచుకోవడం జరిగింది, పంచుకోవడం జరిగింది. అయితే ఇవన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి బీఆర్కే న్యూస్ పైన కూడా ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది రాజకీయ ప్రముఖుల నుంచి. అయితే ఎక్కడా కూడా తలగకుండా కూడా ఇవాళ కలెక్టర్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దాదాపుగా 970 పట్టాలకు సంబంధించి గతంలో భారీగా అవకతవకలు జరిగినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి అంటే కలెక్టర్ అంటే సబ్ కలెక్టర్ స్థాయిలో విచారణ అధికారిని కూడా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం విచారణ జరిపి అంటే అసలు బి కొత్తకోటలో గతంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరెవరు కేటాయించారు, ఏ ప్రాతిపదికన కేటాయించారు, అర్హులకి ఇచ్చారా లేదా, అనర్హులకి ఇచ్చారా లేదా, ఎక్కువగా పెద్ద మొత్తంలో ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఆ అనర్హులకు ఇచ్చిన సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు కూడా పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా వస్తున్నారు. అంటే ఒకరికి భూ పంపిణీకి సంబంధించి ఇళ్ల పట్టాలు కేటాయిస్తే దాన్ని రద్దు చేసి మరొకరికి అమ్మేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా తహసీల్దార్లు, అదేవిధంగా ఆర్ఐ బాలాజీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కుమ్మకి ఈ కార్యక్రమాలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కూడా అన్నమయ్య జిల్లా కలెక్టర్ కూడా సంబంధించినటువంటి అధికారులు ఆదేశించడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ గోపి.